Good morning everyone. Today the topic is మనకి not for profit organization. Not for profit ఆర్గనైజేషన్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఈ ప్రాబ్లంలోకి ఎంటర్ అయ్యేటంటే ముందు ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి ప్రొఫార్మాస్ ఎలా ఉంటాయో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది అంటే ఆర్గనైజేషన్ ప్రాఫిట్ మోటివ్ లోపల పనిచేయదు, ఓన్లీ సర్వీస్ మోటివ్ లోపల పనిచేస్తాయి. అంటే సర్వీస్ బేస్డ్ లో పనిచేసేటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ హాస్పిటల్స్ కావచ్చు, లేదంటే చారిటబుల్ ట్రస్ట్లు కావచ్చు, లేదంటే రిలీజియన్ సంబంధించిన టెంపుల్స్ కావచ్చు, చర్చ్ కావచ్చు, మసీద్ కావచ్చు, లేదంటే స్పోర్ట్స్ క్లబ్, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి అకౌంటెన్సీ చేస్తున్నాం. వాటి రిలేటెడ్ లోపల మనము ఇప్పుడు ఫస్ట్ ఉండే ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ మనము రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ చేస్తాం. రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ చేసేటప్పుడు ఇది రిసిప్ట్ అండ్ పేమెంట్ అనేది క్యాష్ అకౌంట్ అంటే క్యాష్ బుక్ రిలేటెడ్ లో ఉంటుంది. క్యాష్ బుక్ రిలేటెడ్ లోపల క్యాష్ కమింగ్ డెబిట్, cash goes out credit, cash coming to debit, cash goes out credit. అంటే ఈ రూల్ పైన మనకి ఈ రిసిప్ట్ అండ్ పేమెంట్ బుక్ అనేది తయారు చేస్తాం. మనం క్యాష్ అకౌంట్ ఫస్ట్ ఇయర్ వేసినాం. క్యాష్ కమ్స్ ఇన్ డెబిట్, క్యాష్ గోస్ అవుట్ క్రెడిట్. అంటే క్యాష్ వస్తే డెబిట్ లో, క్యాష్ పోతే క్రెడిట్ లో రాయండి అని చెప్తున్నాం. సో ఆ రూల్ బేస్ చేసుకొని మనకి రిసిప్ట్ అండ్ పేమెంట్ బుక్ ఉంటుంది. ఈ రిసిప్ట్ అండ్ పేమెంట్ బుక్ లోపల డెబిట్ సైడ్ పేమెంట్స్, నెక్స్ట్ క్రెడిట్ సైడ్ డెబిట్ సైడ్ రిసిప్ట్, క్రెడిట్ సైడ్ పేమెంట్స్. డెబిట్ సైడ్ లోపల రిసిప్ట్స్ అంటే క్యాష్ కమింగ్, రిసిప్ట్స్ అంటే తీసుకోవడం, పేమెంట్ అంటే పే చేయడం, చెల్లించడం, కట్టడం. ఓకేనా? డబ్బులు వస్తే క్యాష్ వస్తే డెబిట్ సైడ్, క్యాష్ పోతే క్రెడిట్ సైడ్. దీని లోపల స్టార్టింగ్ లోపల బ్యాలెన్స్ అని ఉంటుంది, టు బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ అనేది మనకి ఏంటిది అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్. దీన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటారు. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ లోపల క్యాష్ అండ్ బ్యాంక్ అంటే మన ఆర్గనైజేషన్ కి రిలేటెడ్ గా ఓపెనింగ్ డేట్ నాడు, అంటే మనం ఏ రోజైతే ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ డే నాడు క్యాష్ బ్యాలెన్స్ బ్యాంక్ లోపల ఎంత ఉంది, అట్ ద సేమ్ టైం క్యాష్ బ్యాలెన్స్ మన ఆఫీస్ లోపల ఎంత ఉంది, దట్ పర్టికులర్ ఈజ్ రిలేటెడ్ టు ఓపెనింగ్ బ్యాలెన్స్. అంటే మనం లెక్క ఏ రోజైతే స్టార్ట్ చేస్తున్నామో ఆ రోజు నాడు మన ఆర్గనైజేషన్ లోపల ఆఫీస్ లో ఎంత క్యాష్ ఉంది, బ్యాంక్ లో ఎంత క్యాష్ ఉంది చెప్తే దాన్ని ఏమంటారు, టు బ్యాలెన్స్ లేదంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అంటారు. అంటే డబ్బులు ఉన్నవి డెబిట్ సైడ్ రాస్తున్నాం, డెబిట్ సైడ్. ఓకే, డెబిట్ సైడ్ డబ్బులు ఉంటే డెబిట్ సైడ్, డబ్బులు పోతే క్రెడిట్ సైడ్. దెన్ నెక్స్ట్ ఆ తర్వాత సబ్స్క్రిప్షన్స్ అని ఉంది. సబ్స్క్రిప్షన్ అంటే మనం ఎస్టర్డే క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఎవరైతే ఈ చారిటబుల్ ట్రస్ట్ లో కానీ లేదంటే ఆ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో మెంబర్ అయి ఉంటే ఆ మెంబర్ మంత్లీ పే చేసే అమౌంట్ ని మనము సబ్స్క్రిప్షన్ అంటాం. అంటే ఆ సంఘంలో ఉన్న వ్యక్తి నెలకు డబ్బులు కడతాడు, ఆ డబ్బులను ఏమంటాం, సబ్స్క్రిప్షన్ అంటారు. ఓకేనా?
ఆ సంఘంలోని వ్యక్తి నెల నెల కడతాడు. ఒక గుడికి మనం పోతా ఉన్నాం, ఆ గుడి లోపల మనకు సభ్యత్వం ఉంటుంది, అక్కడ రాసి ఉంటుంది, గుడి ఆ టెంపుల్ లోపల రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? అన్నదాన సభ్యులు అని ఉంటుందా ఉండదు. సో అలాంటి వాళ్ళు అనమాట. అంటే ఆ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం మంత్లీ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఏమంటారు? సబ్స్క్రిప్షన్స్. ఓకేనా? ఈ సబ్స్క్రిప్షన్స్ అనేటివి ప్రీవియస్, ప్రెజెంట్, ఫ్యూచర్ అంటే 3 సంవత్సరాలు. అంటే లాస్ట్ ఇయర్ ఇవి, ప్రెజెంట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ 3 కలిపి ఉంటాయి. అంటే ఏ ఇయర్ అయినా కానీ ఇక్కడ రాసుకోవచ్చు. ఇట్ మీన్స్ ఏంటిది? పాస్ట్ ఇయర్ అయినా, ప్రెజెంట్ ఇయర్ అయినా, ఫ్యూచర్ ఇయర్ అయినా ఏ ఇయర్ కి సంబంధించిన అమౌంట్ అయినా వస్తే ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? అంటే సబ్స్క్రిప్షన్ అనేది రిసిప్ట్, చందాలు అంటే మనకి వచ్చే పైసలు కాబట్టి డెబిట్ లో రాస్తాం. ఓకేనా? అట్లా తెలుసుకుంటే అయిపోయింది. నెక్స్ట్ వచ్చినప్పుడు ఓకే. నెక్స్ట్ ఏంటిది? ఎంట్రన్స్ ఫీజ్. ఎంట్రన్స్ ఫీజ్ అంటే మన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లోపల జాయిన్ అయ్యేటప్పుడు ఆ క్యాండిడేట్ పే చేసే అమౌంట్ ఏమంటాం? ఎంట్రన్స్ ఫీజ్. అంటే జాయిన్ అయ్యేటప్పుడు కట్టేటువంటి డబ్బులు ఏమంటాం? ఎంట్రన్స్ ఫీజ్. అంటే ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ డబ్బులు వచ్చినాయా రాలేవా? వచ్చినాయి సార్, కాబట్టి డెబిట్ సైడ్. ఎంట్రన్స్ ఫీజ్ అంటే డెబిట్ సైడ్. నెక్స్ట్ ఏంటిది? జనరల్ డొనేషన్స్. డొనేషన్స్ అంటే అవుట్ సైడ్ పీపుల్ ఇచ్చేటువంటి అమౌంట్. మన ఆర్గనైజేషన్ లో మెంబర్ కాకుండా, ఈ సంఘంలోని సభ్యుడు కాకుండా అవుట్ సైడ్ ఉన్నటువంటి సభ్యుడు మన సంఘం మంచి యాక్టివిటీ చేస్తుంది, మంచి పనులు చేస్తుంది అనుకోండి, మన సంఘం యొక్క మంచిని గుర్తించి అవుట్ సైడ్ ఉండే పీపుల్ మన సంఘానికి ఇచ్చేటువంటి అమౌంట్ ఏమంటాం? డొనేషన్. అంటే మన సంఘానికి డబ్బులు వచ్చినాయి అంటే డబ్బులు వస్తే సైడ్ అంటున్నాం, డెబిట్ సైడ్. ఓకేనా? దెన్ నెక్స్ట్ సేల్ ఆఫ్ ఫర్నిచర్. సేల్ ఆఫ్ ఫర్నిచర్ అంటే మన దగ్గర ఒక ఫర్నిచర్ ఉంది, అది ఓల్డ్ అయిపోయింది, దాన్ని అమ్ముతున్నాం. అమ్ముతే మనకి క్యాష్ వస్తుందా పోతుందా? వస్తుంది. అంటే సేల్ ఆఫ్ ఫర్నిచర్ ద్వారా కూడా మనకి అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. రిసిప్ట్ అన్న రిసీవ్ అన్న ఒకటి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది? లైఫ్ మెంబర్షిప్ ఫీ. లైఫ్ మెంబర్షిప్ ఫీ మన ఆర్గనైజేషన్ లోపల ఒక క్యాండిడేట్ ఏం చేసిండు? ఊకే డబ్బులు కట్టుడేంది, రెగ్యులర్ గా డబ్బులు కట్టుడేంది, నేను ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల దాకా ఒకటే అమౌంట్ తీసుకోండి అని లైఫ్ మెంబర్షిప్ ఫీ. అంటే మన ఆర్గనైజేషన్ ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజుల దాకా నన్ను ఊకే డబ్బులు అడగద్దని ఒకటేసారి పెద్ద మొత్తంలో అమౌంట్ మన ఆర్గనైజేషన్ కి ఇచ్చింది అనుకోండి. సో అలాంటి పర్టికులర్ అమౌంట్ ఏమంటారు? లైఫ్ మెంబర్షిప్ ఫీ. అంటే నెల నెల కట్టే కంటే మొత్తం కలిసి ఒకటే తీసుకొని అనిస్తే కదా. సో అలాంటి అమౌంట్ ఏమంటారు? లైఫ్ మెంబర్షిప్ ఫీ. అంటే ఆ క్యాండిడేట్ మంత్లీ పే చేయడు, ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు పే చేయడు, ఒకటేసారి మెంబర్షిప్ ఫీ తీసుకుంటాడు. వాడు ఎన్నిసార్లు వచ్చినా ఆ ఆర్గనైజేషన్ ఏమంటారు? దట్ పర్టికులర్ అమౌంట్ ఏమంటారు? లైఫ్ మెంబర్షిప్ ఫీ. అంటే డబ్బులు వస్తున్నాయి అంతలేవు. దెన్ నెక్స్ట్ లెగసీస్. లెగసీస్ అంటే ఒక పర్టికులర్ అమౌంట్ రిసీవ్డ్ బై ది విల్ అంటే మనకి బాండ్ పేపర్ త్రూ, అంటే వీలు నామా అంటారు తెలుగులో. అంటే ఈ ఆర్గనైజేషన్ యొక్క వర్క్ నచ్చి ఒక క్యాండిడేట్ తనకున్నటువంటి ఆస్తి మొత్తాన్ని మన చారిటబుల్ ట్రస్ట్ మీద రాసిపోయాడు అనుకోండి. రాసినప్పుడు ఏం చేస్తాడు? ఒక బాండ్ పేపర్లో రాస్తాడా? రాసేయడం. సో అలాంటి అమౌంట్ ఏమంటాం? లెగసీస్ అంటారు. అంటే ఆ క్యాండిడేట్ పర్టికులర్ క్యాండిడేట్ ఏం చేసిండు? ఆర్గనైజేషన్ ఆ గుడి పేరు మీద కొద్ది స్థలాన్ని రాసిచ్చిండు. స్థలం రాసిచ్చిండు అంటారు. సో అలా స్థలాన్ని రాసియడానికి అంటే బాండ్ పేపర్ త్రూలో రాసి ఇచ్చే అమౌంట్ ఏమంటాం? లెగసీస్ అంటారు. అంటే ఇది కూడా అమౌంట్ వచ్చినట్టే కదా. అంటే అమౌంట్ లెఫ్ట్ సైడ్, డెబిట్ సైడ్. దెన్ నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్. అంటే మనకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ కి చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి. ఆ రూమ్లను మనం ఏం చేస్తాం? రెంట్కి ఇస్తాం. రెంట్కి ఇస్తే మంత్లీ మనకి ఏమొస్తుంది? ఇన్కమ్ వస్తాయి కదా. దట్ మీన్స్ రెంట్ రిసీవ్డ్. నెక్స్ట్
లాకర్ రెంట్, లాకర్ రెంట్. ఓకేనా, లాకర్ రెంట్. ఆల్రెడీ మనము ఎక్కడైనా టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన చెప్పులు పోకుండా ఉండడానికి మన చెప్పులు ఎక్కడ పెడతాం? ఒక లాకర్లో పెడతాం. ఆ లాకర్లో పెట్టినప్పుడు దానికి డబ్బులు కడతామా కట్టమా? సో అలాంటి వాటిని ఏమంటారు? లాకర్ రెంట్. అది కూడా టెంపుల్ ఇన్కమ్ అయితే కాదు. రైట్. ఇంకేంటి ఉన్నాయి? సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్. సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్. మంత్లీ మనకి పేపర్ వస్తుంది. ఆ పేపర్ అమ్మడం ద్వారా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. దట్ మీన్స్ సేల్ ఆఫ్ ఓల్డ్ న్యూస్ పేపర్. అంటే ఈ సైడ్ మనం ఏం రాసుకుంటున్నాం? అమౌంట్ ఎట్లా వస్తుంది మన ఆర్గనైజేషన్ కి, అమౌంట్ ఏ రూలలో వస్తుంది అనేది రాసుకుంటున్నాం. దట్ పర్టికులర్ ఇంకా ఏముంటుంది? గవర్నమెంట్ గ్రాంట్స్. గవర్నమెంట్ గ్రాంట్స్. గవర్నమెంట్ గ్రాంట్స్ అంటే గవర్నమెంట్ కూడా మన ఆర్గనైజేషన్ యొక్క వర్క్ ను మెచ్చుకొని మనకి ఏమి ఇస్తుంది? డబ్బులను ఇస్తుంది. దట్ మీన్స్ గవర్నమెంట్ గ్రాంట్స్ అంటారు. ఓకే, ఇది కూడా మనకి ఇన్కమ్. దెన్ నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయి? సేల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టికెట్స్. అంటే అప్పుడప్పుడు మన గుడికి సంబంధించినటువంటి టికెట్స్ అమ్ముతా ఉంటాం, లేదంటే మన చర్చికి సంబంధించినటువంటి టికెట్స్ అమ్ముతా ఉంటాం, లేదంటే మనం ఒక స్పోర్ట్స్ క్లబ్ పెట్టినాం, ఆ ఆటలు చూడడానికి అందరూ వస్తున్నారు అంటే వాళ్ళ టికెట్ అమ్ముతామా? అలా టికెట్స్ అమ్మడం ద్వారా మనకి ఇన్కమ్ వస్తుందా? సో దాన్ని ఏమంటారు? సేల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టికెట్స్. అంటే ఇది కూడా మనకు ఒక రకంగా ఇన్కమ్. ఓకేనా, దీస్ ఆర్ ద ఇన్కమ్స్. ఇంకేమున్నాయి? డొనేషన్ ఫర్ కన్స్ట్రక్షన్. అంటే ఏదైనా బిల్డింగ్ కట్టుకోండి అని మన ఆర్గనైజేషన్ కి కొంతమంది ఇస్తారు, దాన్ని స్పెషల్ డొనేషన్ అంటారు. అంటే ఇవి మనకి అమౌంట్ మనం రిసీవ్ చేసుకున్నటువంటి ప్రాసెస్లు. అంటే ఇన్ని తీర్లు మన ఆర్గనైజేషన్ కి అవుట్ సైడ్ నుంచి డబ్బులు రావడం జరుగుతుంది. ఆ వచ్చేటువంటి క్యాష్ ని మనము రిసిప్ట్స్ అండ్ పేమెంట్ బుక్ లోపల రిసిప్ట్ సైడ్ రాయడం జరుగుతుంది. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ లో ఇస్తే రాస్తాం, పేమెంట్ రిసిప్ట్ సైడ్ రాయడం జరుగుతుంది. ఓకేనా. దెన్ నెక్స్ట్ పేమెంట్స్ అంటారు. పేమెంట్స్ మరి ఇన్ని తీర్లా వచ్చిన మనకి ఇన్ని టైప్స్ లోపల మనకి డబ్బులు వస్తుంది. మరి ఆ డబ్బులు మనం ఎట్లా యూటిలైజ్ చేస్తాం? మన ఆర్గనైజేషన్ లో డబ్బులు ఇచ్చిపోయారు, ఇన్ని తీర్లు వస్తాయని చెప్పారు, వచ్చినటువంటి డబ్బుల్ని మనం ఎట్లా వాడతాం? దెన్ నెక్స్ట్ అందులో కూడా ఫస్ట్ వన్ సాలరీస్. అంటే మన ఆర్గనైజేషన్ లో పనిచేసేటువంటి క్యాండిడేట్లకు మనము సాలరీ పే చేస్తాం. ఓకేనా, సాలరీస్ పే చేయడం. సాలరీ పే చేస్తే డబ్బులు ఉంటాయా? పోతాయి కాబట్టి పేమెంట్స్. నెక్స్ట్ ఏంటిది? రెంట్ పే. రిసిప్ట్ సైడ్ టోటల్ అమౌంట్ ఎట్లా రిసీవ్ చేసుకుంటాం అనేది ఉంటుంది. దెన్ నెక్స్ట్ పేమెంట్ సైడ్ మన ఆర్గనైజేషన్ కి వచ్చినటువంటి అమౌంట్ ని, క్యాష్ ని ఎట్లా యూటిలైజ్ చేస్తాం, ఎట్లా యూజ్ చేస్తాం అనేది పేమెంట్ సైడ్ చూపించడం జరుగుతుంది. పేమెంట్ లోపల ఫస్ట్ ఉన్నది సాలరీస్. అంటే సాలరీ పే చేయడం ద్వారా మన ఆర్గనైజేషన్ నుంచి క్యాష్ అనేది గోస్ అవుట్ కావడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం రెంట్ పే చేయడం ద్వారా కూడా మన ఆర్గనైజేషన్ నుంచి అమౌంట్ అనేది గోస్ అవుట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ న్యూస్ పేపర్స్, బుక్స్, మ్యాగజైన్స్ ఆఫ్ పర్చేస్. అంటే ఈ బుక్లను కానీ, న్యూస్ పేపర్ కానీ, మ్యాగజైన్ కానీ పర్చేజ్ చేయడం ద్వారా కూడా మన ఆర్గనైజేషన్ నుంచి అమౌంట్ అనేది బయటకు పోవడం జరుగుతుంది. అట్లాగే స్పోర్ట్స్ ఎక్స్పెండిచర్, స్పోర్ట్స్ ఎక్స్పెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మన చారిటబుల్ ట్రస్ట్ కానీ, లేదంటే మన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ టు స్పోర్ట్స్, అంటే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ అయితే దాంట్లోపల స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. దాంట్లోపల పర్చేజ్ స్పోర్ట్స్ మెటీరియల్, అంటే స్పోర్ట్స్ కు సంబంధించిన మెటీరియల్ ని మనం పర్చేజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ బ్యాట్, బాల్స్, వికెట్స్, గ్లౌస్ అవన్నీ పర్చేజ్ చేయడం ద్వారా మనకి అమౌంట్ అనేది గోస్ అవుట్ కావడం జరుగుతుంది. దట్ రిలేటెడ్ టు స్పోర్ట్స్ ఎక్స్పెండిచర్. అంటే స్పోర్ట్స్ ఎక్స్పెండిచర్
త్రూలో కూడా మన అమౌంట్ అనేది గోస్ అవుట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన ఆర్గనైజేషన్ కు సంబంధించినటువంటి అమౌంట్ తోటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ని చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ లో అమౌంట్ ఎక్కువ అయినప్పుడు అవుట్ సైడ్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ బాండ్స్ కానీ లేదంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేదంటే బ్యాంక్ లో బ్యాలెన్స్ పే చేయడం కానీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ రిలేటెడ్ టు ఎక్స్పెండిచర్ అంటే మన అమౌంట్ అనేది బయటకు వెళ్ళడానికి ఉన్నటువంటి ఒక రూట్ గా మనం చూసుకోవచ్చు. అట్లాగే ప్రింటింగ్, స్టేషనరీ, ప్రింట్ అండ్ స్టేషనరీ, జిరాక్స్ ఇవన్నీ ఎక్స్పెండిచర్. అంటే ఈ ఎక్స్పెండిచర్ చేయడం ద్వారా కూడా మన ఆర్గనైజేషన్ నుంచి అమౌంట్ అనేది బయటకి పోవడం జరుగుతుంది. అట్లాగే ఇంట్రెస్ట్ పే చేయడం, ఇంట్రెస్ట్ ఏమైనా పే చేసినా కూడా మన ఆర్గనైజేషన్ నుంచి అమౌంట్ పోతుంది. సో ఇవే కాకుండా స్కాలర్షిప్స్ ఏమన్నా పే చేసినా కూడా అమౌంట్ అనేది గోస్ అవుట్ అవుతుంది. మన చారిటబుల్ ట్రస్ట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్ అనేది చారిటబుల్ ట్రస్ట్ రిలేటెడ్ అయితే ఆ చారిటబుల్ ట్రస్ట్ త్రూలా ఆర్ఫన్ పీపుల్ కానీ లేదంటే పూర్ పీపుల్ కానీ స్కాలర్షిప్ అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు గోస్ అవుట్ ఆఫ్ క్యాష్ అంటే క్యాష్ పోవడానికి ఉన్నటువంటి వేస్. అంటే మన ఇన్కమ్ అండ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ లోపల మన ఆర్గనైజేషన్ కి క్యాష్ ఏ రూపంలో వస్తుంది అండ్ క్యాష్ ఏ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది అనేది చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఓపెనింగ్ లోపల మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెప్పుకున్నట్లయితేనే అట్లాగే క్లోజింగ్ టైం లోపల కూడా మన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది అంటే సర్టెన్ ఇయర్ లోపల మనం ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం, దెన్ నెక్స్ట్ ఆ అమౌంట్ ని ఎట్లా యూటిలైజ్ చేసుకున్నాం, రిమైనింగ్ మన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది ఆ బ్యాలెన్స్ పేరే మనం ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ అనడం జరుగుతుంది. ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ మన దగ్గర ఆఫీస్ లో ఎంత ఉంది దట్ రిలేటెడ్ టు క్యాష్ అకౌంట్ అంటాం. నెక్స్ట్ బ్యాంక్ లో ఎంత ఉంది దాన్ని బ్యాంక్ అకౌంట్ అంటాం. అంటే క్లోజింగ్ అకౌంట్ అనేది ఎంత ఉంది అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఈ అకౌంట్ లోపల మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ తోటి స్టార్ట్ చేస్తే దెన్ నెక్స్ట్ అమౌంట్ అనేది ఎట్లా వచ్చింది ఉంటుంది, దెన్ నెక్స్ట్ పేమెంట్ సైడ్ ఎట్లా పే చేసినాం, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎండింగ్ మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది అనేది కూడా క్యాల్కులేట్ చేయడానికి వి ఆర్ యూజింగ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్. ఈ రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ మనం పర్టికులర్ గా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళే యూజ్ చేస్తారు. ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళు యూజ్ చేసే బుక్ పేరు ఏంటంటే క్యాష్ బుక్. ఓకేనా, ఆ క్యాష్ బుక్ ప్లేస్ లోపల మనం ఇక్కడ రిసిప్ట్ అండ్ పేమెంట్ బుక్ ను యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రాన్సాక్షన్స్ ని బేస్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ క్లాస్ లోపల మనము ప్రాబ్లమ్ ని ఎట్లా సాల్వ్ చేయడం అనేది చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.